సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నా డైపర్ బ్యాగ్ అనుకోండి లేదా హ్యాండ్ బ్యాగ్ అనుకోండి, ఏదన్నా ఓకే. సో సౌమ్య నాకు జెండర్ రివీల్కి గిఫ్ట్ కార్డ్ ఇచ్చిందని చెప్పా కదా. సో నాకు మీనబే కంపెనీ నుండి పక్కా ఒక బ్యాగ్ కావాలని ఉంది. బీయింగ్ ఏ హ్యాండ్ బ్యాగ్ లవర్, ఐఎమ్ సో పికీ విత్ మై ఆప్షన్స్ ఫర్ ద డైపర్ బ్యాగ్ అండ్ స్టఫ్. సో చూసి తీసుకున్న డైపర్ బ్యాగ్ అనమాట ఇది. It's a huge diaper bag. It's from a brand called Meena Bay. They have multiple varieties of diaper bags, mom bags and everything. నేను కొన్నప్పుడు ఈ $50 ఇది కూడా ఫ్రీ వచ్చిందనమాట, కార్డ్ హోల్డర్. సో లెట్ మీ షో యూ గైస్ ద బ్యాగ్. ఇది వచ్చి డార్క్ బ్రౌన్ కలర్లో తీసుకున్నాను అనమాట. ఎక్కువ వాడినా ఏం పాడవకుండా ఉండేలాగా కలర్ అది. హాస్పిటల్కి డెఫినెట్గా తీసుకెళ్తా దీన్ని. యు సీ హియర్ ఇట్ ఈస్ ద లోగో. అండ్ ఇదేంటంటే మనం మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. హ్యాండ్ బ్యాగ్ లాగా, క్రాస్ బాడీ బ్యాగ్ లాగా అండ్ బ్యాక్ ప్యాక్ లాగా. ఇక్కడ స్ట్రాప్స్ ఉన్నాయి చూడండి, బ్యాక్ ప్యాక్. సో మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. లెట్స్ అన్బాక్స్ దిస్ వన్. కలర్ అయితే 10 on 10 ఇస్తాను. చాలా 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 బాగుంది కలర్. ఇది వేగన్ లెదర్ గైస్, బై ద వే. So there is a much planning before buying this one guys. ఫ్యూచర్లో బేబీ గ్రోన్ అప్ అయిపోయాక కూడా మనము దీన్ని ట్రావెల్కి బ్యాగ్ కింద వాడుకోవచ్చు మంచిగా. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రూమ్. అండ్ ఇక్కడ చూసారా, మన క్యారీ ఆన్ బ్యాగ్కి ఇట్లా గుచ్చేసి వెళ్ళిపోవడానికి అనమాట. అండ్ ఫ్రంట్లో ఒకటి ఉంది, సైడ్లో 2 ఉన్నాయి, బిగ్ opening. And now let's open the main compartment. ఇంటి కీస్, కార్ కీస్ పెట్టుకోవడానికి. అండ్ 3 స్టాప్స్ ఇచ్చాడు అనమాట. 2 వచ్చి బ్యాక్ ప్యాక్కి అండ్ ఒకటి వచ్చి క్రాస్ బాడీ అనమాట. ఇది షోల్డర్, ఇది బ్యాక్ ప్యాక్ ఆర్ క్రాస్ బాడీకి. అండ్ హియర్ యూ గో గైస్. లోపల రూమ్ చూడండి, కంపార్ట్మెంట్స్కి ఇచ్చినాడు అనమాట. చాలా డైపర్స్ పెట్టుకోవడానికి, బాటిల్స్ పెట్టుకోవడానికి, అన్నీ చాలా ఉంది గైస్. ఇట్స్ ఎ హ్యూజ్ వన్. ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒక 3-day ట్రిప్కి అయితే సరిపోతుంది అనమాట బేబీ ఐటమ్స్. సో దట్స్ అబౌట్ మై డైపర్ బ్యాగ్. దానికి డస్ట్ బ్యాగ్ కూడా వచ్చింది. అండ్ హాస్పిటల్ బ్యాగ్ అయితే I'm going to prepare with very less items అనమాట. కమ్ హోమ్ అవుట్ఫిట్స్ తప్ప ఇంకేం పెట్టుకోవట్లేదు. బికాజ్ అమెరికాలో 99% హాస్పిటల్లోనే అన్నీ ఇస్తారంట. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ప్యాక్ నావి ఫ్యూ ఫీడింగ్ ఫ్రాక్స్ అండ్ టాయిలెటరీస్ అవే పెట్టుకుంటాను నేను. చార్జర్స్, ఐప్యాడ్ ఇట్లాంటివి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ నాట్ క్యారింగ్ మచ్ స్టఫ్ ఇన్ మై హాస్పిటల్ బ్యాక్ ప్యాక్ అనమాట. మీరు అది కూడా చూస్తారు. అండ్ అనదర్ ఫ్యూ గిఫ్ట్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ స్నేహ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గైస్. ఎస్, స్నేహ. అన్ని గిఫ్ట్ ప్యాక్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. సో ఫుడ్ మేకర్ తీసుకున్నాను నేను. ఇప్పుడే అవసరం లేదు కదా అంటే స్వాతి, యా ఐ నో అన్నప్రాసన తర్వాత యూజ్ అవుతుంది, బట్
బాగుంది కదా అనేసి దీనిలో పెట్టేసుకున్నాను. అది బేబీ రిజిస్ట్రీలో యాడ్ చేసేసాను అనమాట. బేబీ న్యూట్రీ అంట గైజ్. దే హ్యావ్ గివెన్ లైక్ కొన్ని రెసిపీస్ ఇచ్చాడు ఏమేమి చేయొచ్చు దీంట్లో అని. ఆల్ ప్యూరీస్ చేయడమే గైజ్, హానెస్ట్గా చెప్పాలి అంటే. ఐ డెఫినెట్లీ నీడ్ ఇట్. మన బద్ధకానికి ఐ డోంట్ నో చేయగలగాలి కదా. సో it looks good. ఇది ఒక్కటే అడ్వాన్స్ ప్లానింగ్ అని చెప్తాను నేనైతే. అదర్వైజ్ వీ డోంట్ నీడ్ ఫుడ్ మేకర్ ఫర్ 6 months అట్లీస్ట్. తర్వాతనే కావాలన్నమాట. ఇట్ ఈస్ ఆల్ ఇన్ వన్ ఫుడ్ గ్రైండర్, స్ప్లిట్ ఫర్ ఈజీ క్లీనింగ్, డిష్ వాషర్ సేఫ్, ఈజీ టు యూస్, హెల్తీ అండ్ డ్యూరబుల్, సేఫ్టీ సర్టిఫికేషన్ అంట. సో ఇట్స్ ఫ్రమ్ బేబీ న్యూట్రీ. ద నెక్స్ట్ వన్ ఈజ్ డైపర్ బ్యాక్ ప్యాక్ అనమాట. ఇది వచ్చి మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచిగా మల్టీపర్పస్ యూజ్ అవుతుంది కదా. ఇది బేబీని ఎక్కడంటే అక్కడ పడుకోబెట్టి మనము చేంజ్ చేయక్కర్లేదన్నమాట. ఇదే 2-in-1 కన్వర్టబుల్. సో దీంట్లోనే పెట్టి ఇలా మనము ఇది చేయొచ్చు అనమాట. బేబీ చేంజింగ్ స్టేషన్ లాగా వాడుకోవచ్చు దీన్ని. అందుకే మల్టీ ఫంక్షనల్ బేబీ డైపర్ బ్యాక్ ప్యాక్ అనేసి ఉంది. సో మధు తగిలించుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది ఒకటి పెట్టాను అనమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో మన మిల్క్ బాటిల్సే, బట్ ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ సైజ్. స్మాల్ సైజెస్ బేబీ రిజిస్ట్రీలో యాడ్ చేశారనమాట. 4 బాటిల్స్ వస్తాయి ఇవి. సో దట్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఈ దీంట్లో మనకి చాలు బేబీకి మిల్క్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో అన్నీ ఒకసారిగా వాష్ చేయొచ్చు అప్పుడు, అందుకనేసి. నెక్స్ట్ వన్ ఈజ్ బాటిల్ వార్మర్స్. ఇది వచ్చి నాట్ మ్యాండేటరీ, బట్ ఇఫ్ అట్ ఆల్ యూ నీడ్ టు what we call like you don't want any hassle of like హరీబరీగా హీట్ చేయాలి అట్లాంటి టైంలో, బేబీ ఏడుస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ గైస్. ఈ బాటిల్ వార్మర్లో మనం బాటిల్ తీసి పెట్టేసామంటే అదే టెంపరేచర్కి వార్మ్ చేసేస్తుంది అనమాట. సో అందుకని తీసుకున్నాను నేను. ఒక కప్ వచ్చింది. లోపల సేఫ్టీ లిడ్ ఇలా పెట్టి దీంట్లో బాటిల్ పెట్టేలాగా. ఇది వార్మర్ అనమాట. సో ఏ బాటిల్ అయినా పడుతుంది గైస్. మనము యూ కెన్ డూ 2 things. ఇందులో మిల్క్ తీసేసుకొని బాటిల్లో వేసి ఇక్కడ పెట్టేసి ఇంకా వార్మ్ చేసుకోవడమే అనమాట. ఇట్స్ యూనివర్సల్. నాకు తెలిసినంత వరకు ఏ బాటిల్ అయినా పెట్టుకోవచ్చు అనుకుంటాను ఇంట్లో, నాట్ జస్ట్ మామ్ కాజ్ ఈ బాటిల్స్. నాకైతే ఇది యూస్ఫుల్ అని అనిపించింది. సో వీ నో ద టైమింగ్స్ రైట్. మనకు టైమింగ్స్ తెలుస్తుంది ఎలాగో మన బేబీ ఏ టైంలో తాగుతాడు పాలు ఎక్కువ అని చెప్పి. సో మనము ఒకవేళ మా మమ్మీ పేరెంట్స్ అయినా ఇన్లాస్ అయినా ఇఫ్ దే వాంట్ టు ఫీడ్ ద బాటిల్ మిల్క్, ఆల్ దే నీడ్ టు డూ ఇస్ జస్ట్ రిమూవ్ ఇట్, పుట్ ఇట్ హియర్. కొంచెం వామ్ అయ్యాక తీసి బాటిల్లో పెట్టేయడమే అనమాట.
ఇది వచ్చి మ్యాట్రస్కి కవర్ అనమాట, క్రిబ్ మ్యాట్రస్కి కవరు. టార్గెట్లో కూడా ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాను. సో అన్నీ వచ్చాక ఒకేసారి పెడదామన్నమాట. ఇవన్నీ ఇది పైకి వెళ్ళిపోతుంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ యాక్టివిటీ జిమ్ మ్యాట్ అనమాట. ఇన్ కేస్ బేబీని షవర్ అలా అయ్యాక కాసేపు పడుకోబెట్టి ఎంటర్టైన్ చేయాలి అంటే దానికోసం ఉపయోగపడుతుందని ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. ఐ మీన్ గిఫ్ట్స్ ఇచ్చారు బాబు, మై నేబర్స్ అనమాట ఇది గిఫ్ట్ ఇచ్చింది. సో దట్స్ సో క్యూట్. I can't wait to see my baby in this one. It's so cute though. So it's another బాటిల్ వార్మర్ ఫ్రమ్ ఫిలిప్స్ బ్రాండ్ అనమాట. సో 2 ఉన్నా నాకేం పెద్ద ఇష్యూ లేదు. ఒకటి పార్లర్లో పెట్టుకోవచ్చు, ఒకటి ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా ఒకటి పైన పెట్టుకోవచ్చు, ఒకటి కింద పెట్టుకోవచ్చు. ఎలా అయినా నాకు యూజ్ అవుతుంది అనమాట. సో అందుకనేసి ఐ హ్యావ్ బోత్ మామ్ కాజీ అండ్ ఫిలిప్స్ది. మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇట్లా యాడ్ చేశాను అనమాట 2 నేను బేబీ రిజిస్ట్రీలో. సో we got both of them. And Momco's is sound machine anamata, like it makes like baby noises and sounds in the night times, right? So 34 soothing sounds unnayanta. Color 7 color lights anta. App control anta guys idaithe. So 11 white noises, 3 fan sounds and 8 lullabies anta, and 12 nature sounds anta. సో బేబీ క్రిప్ దగ్గర పెడితే యూజ్ అవుతుంది అని చెప్పి ఇది మధు వాళ్ళ ఫ్రెండ్ పంపాడు గిఫ్ట్గా. అండ్ పంపింగ్ వచ్చి ఐ బాట్ ద స్పెక్ట్రా వన్ అనమాట. స్పెక్ట్రా ప్రీమియర్ రీఛార్జబుల్ డబుల్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్ అనమాట. సో ఐ స్టిల్ S1+ ఇది నేను ఇన్సూరెన్స్ త్రూనే తీసుకున్నాను. I have to still learn how to do the breast pumping and all. ఇది అన్బాక్స్ చేసినప్పుడే నేను చూడాలి గైస్ ఎలా వాడాలి ఏంటి ఇది అనేసి. మసాజ్ మోడ్ ఉందంట, డిస్ప్లే విత్ ఆటో టైమర్, అడ్జస్టబుల్ సక్షన్ లెవెల్స్, క్లోజ్డ్ సిస్టమ్, అల్ట్రా క్వైట్. సో డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ లెసన్, లెర్న్ చేయాలి ఎలా వాడాలి పంప్స్ అనేది. దట్స్ అ పెండింగ్ ఐటమ్ ఫ్రమ్ మై హ్యాండ్ యట్. ఇది నేనే ఆర్డర్ పెట్టాను గైస్, సేల్ ఉందని చెప్పాను కదా మామ్ కాజీలో. కెమెరా సిస్టమ్ ఆర్డర్ పెట్టాను అనమాట. ప్రస్తుతానికి ఒకటే పెట్టాను, మధుతో సెట్ చేయించాలి క్రిప్తో పాటు. ఐ జస్ట్ వాంట్ టు సీ. పైన ఒక బెడ్రూమ్కి వరకు మాత్రమే ఇది. మోస్ట్లీ కింద ఉండేటప్పుడు మనం ఉంటాం కాబట్టి చూడాల్సిన అవసరం లేదు. అందుకని ఒకటే కెమెరా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. లెట్స్ ఈ ఫ్యూచర్లో ఇంకా కావాలి అన్న థాట్ వస్తే అప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ అ మామ్ కాజీ కెమెరా మానిటరింగ్ అనమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ బేబీ క్యారియర్. ఇది మోస్ట్లీ మనకి యూజ్ అవుతుంది. ఇది ఎక్కడన్నా టెంపుల్స్ కన్నా మాల్స్ కన్నా ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు మనం కనుక హ్యాండ్లో ఎత్తుకోవాలంటే కష్టం కదా. సో బేబీ క్యారియర్ సిస్టమ్ అయితే మనకి హ్యాండ్స్ ఫ్రీలో ఉంటుంది మనం వాడుకున్నామంటే. సో అందుకనేసి ఐ డెఫినెట్లీ వాంట్ దిస్ వన్ అనేసి తీసుకున్నాం. తీసుకోలేదు, ఇది కూడా గిఫ్టే గైస్, బేబీ క్యారియర్ది. Next one is diapers. Coming to the diapers, I'm not investing much on the diapers yet, and also the clothes నేను ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదు దానిపైన. ఎందుకు అంటే ఐ జస్ట్ వాంట్ టు సీ బేబీ ఎంత వెయిట్తో వస్తాడు, ఎంత వస్తాడు అవన్నీ చూడాలి ఇంకా నేను. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ద బెస్ట్
థింగ్ అని అనిపించింది. అండ్ కమింగ్ టు ద డైపర్స్ కూడా బేబీకి తగ్గట్లు తీసుకుంటే బెటర్ కదా గైస్, ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ మొత్తం ఫస్టే కొనేసి బేబీకి సరిపోక టైట్ అయ్యి అవంతా కష్టమవుతుందని చెప్పి ఐ జస్ట్ బాట్ వన్ ఫర్ నౌ. ఇట్స్ ఫ్రమ్ ప్యాంపర్స్ అమోర్ బ్రాండ్ అనమాట. ఇట్స్ న్యూలీ ఇన్వెంటెడ్ బ్రాండ్ ప్యాంపర్స్ నుండి. పీపుల్ ఆర్ గివింగ్ గుడ్ రివ్యూస్ లైక్ చాలా సాఫ్ట్ ఉంది, బాగుంది అన్నట్లుగా. ఐ హ్యావ్ నో ఐడియా ఎలా ఉంటుంది, బేబీ ఎలా రియాక్ట్ అవుతారు అని. నాకేంటంటే కాటరీ నుండి కూడా ట్రై చేయాలని ఉంది, బట్ అట్ ద ఎండ్ అది కనుక ఫిట్ కాలేదు, ఇదే నచ్చుతుంది అంటే ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను. బట్ ఫర్ నౌ దిస్ ఈజ్ ద ఓన్లీ బాక్స్ దట్ ఐ ఆర్డర్. ఇది వచ్చి జెండర్ రివీల్కి వచ్చిన గిఫ్ట్ కార్డ్స్తో తీసుకున్నది అనమాట. సో దిస్ ఈస్ ద ఓన్లీ ప్యాంపర్ బాక్స్ వీ హ్యావ్ సో ఫార్. సో సేమ్ విత్ ద వైప్స్ యాజ్ వెల్. వైప్స్ కూడా నేను ఓన్లీ వాటర్ వైప్స్కి వెళ్దాం అనుకుంటున్నాను ఫర్ నా. హానెస్ట్ బ్రాండ్ కూడా బాగానే ఉంది అన్నారు, కాకపోతే లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్పి వాటర్ వైప్స్ ఫ్రమ్ టార్గెట్లో బ్రాండ్ పేరే వాటర్ వైప్స్ అంట. సో 99.9% అంతా వాటరే అంట వైప్స్లో. సో అందుకనేసి ఇది తీసుకున్నాను. ఇదే ఎంత 1000 ఉంటాయా, ఎన్నో ఉన్నాయి గైస్ వైప్స్. సో ఇది అయిపోయాక ఒకవేళ ఇది సెట్ కాకపోతే వేరే మార్చడమే. అందుకని వైప్స్ కూడా ఒకటే తీసుకున్న బాక్స్ యాజ్ ఆఫ్ నౌ. గిఫ్ట్ కార్డ్ వస్తే అండ్ మొన్న బేబీ షవర్కి కార్టర్స్ నుండి బట్టలు ఇచ్చారనమాట గిఫ్ట్స్గా. సో అవి క్యూట్ బట్టలు. సీ ది షర్ట్ అండ్ షార్ట్ ఎంత క్యూట్ ఉందో. నేను వెళ్ళాలి గైస్, జూలై 4th అయినా వెళ్ళి నేను బేబీకి కమింగ్ హోమ్ అవుట్ఫిట్ ఒక్కటి తీసుకోవాలి. ఇంకేం కొన్నాను, ఎందుకంటే ఇండియా నుండి మమ్మీ వాళ్ళు కూడా తీసుకొచ్చారనమాట బట్టలు. సో అవే కంటిన్యూ చేద్దామని. మామ్ కాజీలో సేల్ ఉందని చెప్పా కదా, అప్పుడు ఐ జస్ట్ ఆర్డర్డ్ సమ్ నర్సింగ్ బ్రాస్ అనమాట. సో ఇది ఎలా ఉంటుందో ట్రై చేయాలి, బట్ ఇంకా నేను ట్రై అయితే చేయలేదు. ఈజీ కంఫర్టబుల్ అని అంటున్నారనమాట. సో అవి ఒక 5 ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అవి ట్రై చేద్దాము అనేసి. యాక్చువల్లీ డిడ్ నాట్ ఈవెన్ అన్ప్యాక్డ్ ఇట్, చెయ్యాలి. అండ్ ఐఎమ్ నాట్ బయింగ్ ఎనీ ప్యాడ్స్ ఆర్ ఎనీథింగ్ గైస్. నాకు డిపుల్ ప్యాడ్స్ అట్లాంటివి ఇంకా ఏం కొనట్లేదు. నా నీడ్ని బట్టి కొనుక్కుందాము, అమెజాన్లో ఓవర్ నైట్ వస్తాయి కదా అని చెప్పి. ఇది వచ్చి బ్రెస్ట్ మిల్క్ కలెక్టర్ అంట. ఇది పూజలు అట్లా ఏమన్నా కూర్చున్నప్పుడు లోపల సడన్గా బ్రెస్ట్ మిల్క్ వచ్చేసి బ్లౌజులు అట్లా ఏమన్నా ఇదైపోతే ఫంక్షన్స్కి అలా రాకుండా ఇవి ఏమన్నా వేసుకోవడానికా అనేసి నాకు తెలీదు. అందుకనేసి ఇది ఒక్కటే ఆర్డర్ పెట్టాను అనమాట. సో చూడాలి ఇది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అనేసి చూడాలి. దిస్ వాజ్ నాట్ ఎక్స్పెన్సివ్ గైజ్, అందుకనే ఆర్డర్ పెట్టాను. నేను వాడినా అని తెలవకుండానే ఉంటే బెటరే కదా అనిపించింది, డ్రెస్సెస్ కానీ అవి పెట్టవకుండా. అండ్ ఆల్సో ఇంత ప్లానింగ్ ఇంత చేసినాం, ఫస్ట్ దానికి బ్రెస్ట్ మిల్క్ కూడా రావాలి. సో ఐఎమ్ లిటరలీ ప్రేయింగ్ అండ్ టెలింగ్ మై మామ్ మంచిగా ఫుడ్ అలా ఇవ్వు నాకు అని చెప్తున్నాను అనమాట. చూడాలి ఇంకా దేవుడు ఎలా పెట్టాడు నాకు అనేసి. ఇలా ఉంది గాయస్. మరి ఇది ఇట్లా పెట్టేసుకోవడమేనా ఎట్లా మరి తెలియట్లేదు నాకు. హ్యూజ్ టాపిక్ లాగా ఉంది గైస్ నేర్చుకోవడానికి, కామెడీ కాకపోతే ఏవి దేనికి వాడాలి ఏంటి అనేది.
ఆర్ ఏది ఎలా వాడాలి అనేసి తెలుసుకోవడం. ఓ దట్ ఈజ్ ఆల్ ద సెట్ గైస్. అట్లనే లోపలికే అన్నీ ఒకటే దాంట్లో వస్తుంది అనమాట. మనం విత్ ఆర్ వితౌట్ రెండు పెట్టుకోవచ్చు. సో ఇది ఇంకా రీసెర్చ్ అయిపోయింది. అయితే ఇది చెయ్యాలి వేసుకొని ఎలా ఉంటుంది అని. ద నెక్స్ట్ వన్ ఈజ్ గైజ్ హ్యాండ్ పంప్ ఒకటి తీసుకున్నాను అనమాట మోడెలా బ్రాండ్ నుండి. ది హైలీ వెరీ గుడ్ సక్షన్ పంప్ అంట. సో ఎలా వస్తుంది ఏంటి నాకు తెలీదు, కాకపోతే ఇది హ్యాండ్ పంప్. ఇట్ కమ్స్ విత్ సో మెనీ థింగ్స్. ఇవంతా రీసెర్చ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ. సో ఎప్పుడన్నా ఎమర్జెన్సీ పర్పసెస్కి కావాలి అంటే హ్యాండ్ పంప్ ఒకటి ఉంటే బెటర్ కదా అని ఒకటే వస్తుంది ఇది, ఆ ఒకటే తీసుకున్నాను అనమాట. అగైన్ దిస్ విల్ కమ్ అండర్ పంపింగ్ కేటగిరీ. సో ఐ డెఫినెట్లీ నీడ్ టు లెర్న్ హౌ టు డూ దిస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డైపర్ బ్యాగ్. ఎక్కడికక్కడ కిందకి వాటికి యూజ్ అవుతుందని చెప్పి ఇవే ఆర్డర్ పెడుతున్నాను అనమాట. ఎందుకు ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటున్నానంటే ఫ్యూచర్లో బేబీ పెరిగిపోయినా కూడా వీ కెన్ యూజ్ దిస్ ఇన్ అవర్ బాత్రూమ్స్ స్టోరేజ్ బ్యాగ్స్ లాగా. అందుకని ఐ బాట్ దిస్ వన్. చాలా ఆలోచించి మల్టీపర్పస్ లెవెల్లో ఎన్ని కావాలి ఏంటి మళ్ళీ మళ్ళీ యూజ్ ఉంటుందా పడేయకుండా అని చూసుకొని మరీ చేసుకుంటున్నాను నేను. అండ్ క్వార్టరీ డైపర్స్ అనమాట. మా బేబీ జెండర్ రివీల్కి వాడింది, సరే అట్లానే ఉంది కదా అని చెప్పి ఇందులో పెట్టాను, యూజ్ అవుతుంది కదా అనేసి. రిసీట్స్, గిఫ్ట్ రిసీట్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ థర్మోమీటర్ చెక్ ఆర్ నోస్ ప్రెషర్. 3-in-1 నోస్ నెయిల్ ఇయర్ పిక్కర్ అంట గైస్. మామ్ కాజ్ ఫ్రీడా బేబీ నుండి. ఇది కూడా నేర్చుకోవాలి ఎలా వాడాలి అని. ప్రస్తుతానికి దీంట్లో పెట్టా. ఇది నేను తెమ్ములో ఆర్డర్ పెట్టుకున్నా గైజ్. నా దగ్గర పార్లర్లో కింద వైర్స్ అన్నీ పడిపోయి ఉంటాయి. వైర్ హైడింగ్ బాస్కెట్. సో ఈ రోలర్స్ ఆర్డర్ పెట్టాను అమెజాన్ నుండి. ఎందుకు అంటే క్రిబ్కి రోలర్స్ లేవన్నమాట గైస్. సో క్రిబ్కి రోలర్స్ ఉంటే ఇలా తోసుకుంటూ ఉండొచ్చు కదా, ఈజీగా ఉంటుంది మనకు హ్యాండిల్ చేయడానికి అని చెప్పి మీకు క్రిబ్ ఫిక్స్ చేసేటప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను నేను. ఇంకా లాడ్ ఆఫ్ వర్క్ ఉంది పీపుల్. అండ్ ఆల్మోస్ట్ జూన్ అయిపోయింది, ఇంకా జూలై ఒక్కటే ఉంటుంది. అన్నీ ఫినిష్ చేసుకోవాలి నేను, లేదా లాస్ట్లో హరిబరీ I can't take the hurry concept అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇది. సో ద పెండింగ్ ఐటమ్స్ ఏంటి అంటే కార్ సీట్, స్ట్రాలర్ అండ్ కింద డే బెడ్, బేబీ బాత్ ఐటమ్స్, బాత్ ఎసెన్షియల్స్, షాంపూస్ ఇట్లాగా అవి. ఇంకా అంతే అనుకుంటా గాయస్. ఇంకా మిగతావన్నీ బేబీ వచ్చాకే ఐ షుడ్ సీ ద బేబీ. తర్వాత దాన్ని బట్టి డ్రెస్సెస్ ఏమైనా యూజ్ ఉంటే కొనాలి. ఆ తర్వాత నర్సరీ ఇక్కడ మమ్మీ వాళ్ళ దాంట్లో సెటప్ చేసేటప్పుడు ఐ షో యూ గైస్ మమ్మీ వాళ్ళు ఏమేమి బట్టలు తెచ్చారు ఇండియా నుండి. అండ్ బేబీ మ్యాట్ అన్నీ తెచ్చారనమాట. సో అవన్నీ చూపిస్తాం మీకు. అండ్ ఓవర్గా అయితే కొనట్లేదు ఇది. ఇట్ ఈస్ ఆల్ లైక్ వాట్ ఎవర్ ఐ నీడ్ ఇప్పటికి అన్నట్లుగానే కొంటున్నాను అనమాట. అండ్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ ఇన్ 3 parts బికాజ్ 2 parts 65 minutes అయింది ఫర్ నౌ. సో అప్పటికి ఫాస్ట్గా చేసాను. ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయాలి తీసి అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని. మనం తీసి చూస్తే కానీ తెలీదు. సో తీసి చూసినప్పుడల్లా మేబీ షార్ట్ వీడియో పెట్టడం బెటర్ ఏమో. ఐ విల్ డూ దట్. మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఎందుకు అలా అడుగుతున్నా, మీకు కనుక ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఏదైనా స్పెసిఫిక్గా ఓపెన్ చేసి చూపించమంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ గైస్. నేను చూపిస్తా ఆ ఐటమ్ మాత్రం స్పెసిఫిక్గా. అండ్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వన్స్ అగైన్ family and friends, thank you so much for loving our baby and
గిఫ్టింగ్ సో మెనీ థింగ్స్ అండ్ ఇవన్నీ వాడినప్పుడల్లా మీకు గుర్తొస్తారనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ ఆల్ వాట్ ఎవర్ వీ గాట్. ఆ తర్వాత కార్ సీట్స్ అవన్నీ వచ్చాక అవి అన్బాక్సింగ్ చేద్దాం గైస్. బాయ్ పీపుల్.